ఆత్మస్వరూపులకు నా హృదయపూర్వకమైన ఆత్మ ప్రణామాలు. మనము భగవాన్ శ్రీ రమణ మహర్షి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం మాస్టర్స్. అయితే ఇక్కడ మనము భగవాన్ గురించి తెలుసుకుంటున్న సందర్భంలో డైరెక్ట్గా భగవాన్ గురించే తెలుసుకోకుండా ఆ అరుణాచలం యొక్క మహత్యం గురించి, ఆ అరుణాచలం కొండ ఏ విధంగా ఏర్పడింది, అరుణాచలేశ్వరుడు ఏ విధంగా ఏర్పడ్డాడు, ఆ అరుణాచలం కొండ మీద దేవీ దేవతలు ఏ విధంగా లబ్ధి పొందారు, పశుపక్షాదులు ఏ విధంగా లబ్ధి పొందాయి, మానవులు ఏ విధంగా లబ్ధి పొందారు, ఈ విషయాలన్నింటినీ మనం తెలుసుకుందాము. అయితే మొదటగా మనము ఈ అరుణాచలం కొండ, అసలు ఈ అరుణాచలం అగ్నిలింగము అలాగే ఈ అరుణాచలం కొండ ఏ విధంగా ఆవిర్భవించాయి అన్న దాని గురించి మొదట మనం తెలుసుకుందాము. అయితే మన పురాణాల ప్రకారము మనకు ఒక వివరణ ఉంది. అదేమి అంటే పూర్వకాలంలో, అంటే కొన్ని కోట్ల సంవత్సరాలకు పూర్వం ఒకానొక సందర్భంలో చతుర్ముఖ బ్రహ్మగారు అలాగే శ్రీ మహావిష్ణువు వీళ్ళిద్దరూ ఏం చేశారు అంటే ఒకరేమో సృష్టించేవారు, ఒకరేమో సృష్టిని పోషించేవారు. అంటే ఒకరు పాలకురు, ఒకరు సృష్టికర్త. వీళ్ళిద్దరు ఏం చేశారు అంటే నేను గొప్ప, అంటే నేను గొప్ప అని అహంకారం చేత కప్పబడి, అహంకారంతో నింపబడి, అహంకారం అనే మాయతో నింపబడి వీళ్ళిద్దరు ఏం చేశారు, యుద్ధానికి దిగుతారు. చతుర్ముఖ బ్రహ్మగారు నేను గొప్ప అంటారు, శ్రీ మహావిష్ణువేమో నా నాభి కమలంలో నుంచి వచ్చావు, నువ్వు గొప్ప ఎలా అవుతావు, నేను కదా గొప్ప అని శ్రీ మహావిష్ణువు అంటారన్నమాట. అయితే వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఈ వాగ్వాదాన్ని, ఈ యుద్ధ వాతావరణాన్ని మహాదేవుడు గమనిస్తాడు. గమనించి ఏం చేస్తాడు అంటే, అరే వీళ్ళిద్దరూ కొంచెము అహంకారం అనే మాయ చేత కప్పబడ్డారు, వీళ్లకు ఈ మాయను ఎలాగైనా తొలగించాలి అని ఏమని చేశారు అంటే మహాదేవుడు ఆయన ఒక అనంతమైన తేజోస్తంభంగా రూపొందారన్నమాట. ఆ తేజోస్తంభానికి ఆద్యంతాలు కనుక్కోవడం ఎవరి తరం కాదు, సమస్త విశ్వం మొత్తం నిండిపోయింది ఆ తేజోస్తంభం. అయితే ఆ తేజోస్తంభంలో నుంచి ఒక వాయిస్, ఒక అశరీరవాణి వినిపించింది. ఏమని వినిపించింది, మీ ఇద్దరు నేను గొప్పవాణ్ణి అంటున్నారు కదా, మీ ఇద్దరిలో ఎవరు గొప్పో నేను మీకు తెలియజేస్తాను. అయితే ఈ తేజోస్తంభం ఉంది కదా, ఈ తేజోస్తంభానికి మొదలును అలాగే తుదిని, చివరను ఎవరైతే కనుక్కుంటారో వాళ్లే గొప్ప అని ఆ స్తంభంలో నుంచి ఒక వాయిస్ వినిపిస్తుంది అన్నమాట. అయితే వీళ్ళిద్దరూ సరే మేమిద్దరము కనుక్కుంటాం, దీనికి ఆదిని అంతాన్ని దీనికి కనుక్కుంటాం మేమని చెప్పేసి ఇద్దరు బయలుదేరతారన్నమాట. అలా బయలుదేరిన తర్వాత బ్రహ్మదేవుడేమో హంసవాహనం ఎక్కి ఆ తేజోస్తంభం పైకి వెళ్తారు. శ్రీ మహావిష్ణువేమో వరాహ అవతారంతో భూమిని తవ్వుకుంటూ కిందకి వెళ్తారన్నమాట. అయితే ఒకరేమో ఆ తేజోస్తంభం మొదలను కనుక్కోవడానికి వెళ్తే, ఇంకొకరేమో ఆ తేజోస్తంభం చివరను కనుక్కోవడానికి వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అంటే వీళ్ళు అలా వెళ్తూనే ఉన్నారు. అలా ఎంత వెళ్ళినా సరే దాని మొదలు కానీ దాని చివర కానీ కనుక్కోలేకపోతారన్నమాట. తర్వాత ఏం జరిగింది, వీళ్ళు అలసిపోయారు. అలా వాళ్ళు దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ఆ సమయంలో బాగా శ్రమ పడినందువల్ల అలసిపోయారన్నమాట. ఆ అలసటలో నుంచి వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది, అరే నాలో కలిగిన ఈ అహంకారం వల్ల కదా నేను ఇప్పుడు ఇంత శ్రమ పడుతున్నాను. ఇప్పుడు వరాహ అవతారంతో శ్రీ మహావిష్ణువు భూమిని తవ్వుకుంటూ వెళ్తుంటే ఆయన ముక్కు అలాగే ఆయన కాళ్ళు, చేతి వేళ్ళు అన్నీ విరిగిపోతాయి అన్నమాట. అలా విరిగిపోయి ఆయన చాలా అలసిపోతాడు. అలసిపోయిన తర్వాత ఆయనకు ఆలోచన వస్తుంది. వచ్చిన తర్వాత ఆయన రియలైజ్ అవుతాడు. అప్పుడు ఆలోచించుకుంటాడు. ఒక్కసారి తనను తాను ఆత్మపరిశీలన చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత ఆయనకు అర్థమవుతుంది, ఈ తేజోస్తంభానికి నేను
అంతాన్ని కనుక్కోలేను అన్న విషయం ఆయనకు అర్థమవుతుంది అన్నమాట. వెంటనే ఆయన ఏం చేస్తాడు, మనసులో మహాదేవుడిని ప్రార్థిస్తాడు. మహాదేవ, ఈ తేజోస్తంభానికి అంతాన్ని నేను కనుక్కోలేను, నా వల్ల కాదు, నన్ను క్షమించండి, నా వల్ల పొరపాటు జరిగింది, నేను అహంకారానికి వశుడనైపోయి ఈ విధంగా ప్రవర్తించాను, నన్ను క్షమించండి, దీనికి నేను అంతాన్ని కనుక్కోలేను అని చెప్పేసి క్షమాపణ కోరుకుంటాడు అనమాట. అయితే ఇక్కడ బ్రహ్మగారి పరిస్థితి చూస్తే ఆయన ఆ హంసవాహనం ఎక్కి పోతూనే ఉన్నారు. అలా అన్ని లోకాలు దాటుకుంటూ వెళ్తున్నారు. కొన్ని కోట్ల సంవత్సరాలు ప్రయాణం చేసినా సరే దాని మొదలుని కనుక్కోలేకపోతున్నారు అన్నమాట. అయితే ఇక్కడ బ్రహ్మగారు ఏం చేశారు, అలసిపోయి నీరసించిపోతున్నారు అన్నమాట. అయితే ఆయనకు ఒక విషయం అర్థమైంది, నేను దీని మొదలును కనుక్కుంటానని చెప్పి వచ్చాను, అయితే దీని మొదలు కనుక్కోవడం నా వల్ల కాని పని, నేను దీనిని చెయ్యలేను అని చెప్పి ఆయన కూడా మనసులో రియలైజ్ అవుతాడనమాట. అలా రియలైజ్ అయిన తర్వాత, అంటే ఇలా రియలైజ్ అవ్వడానికి కొన్ని క్షణాల ముందు ఏం జరుగుతుంది అంటే, కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఆ తేజోస్తంభం మీద నుంచి పడుతున్న ఒక పుష్పము బ్రహ్మదేవునికి ఎదురుపడుతుంది. అయితే ఇప్పుడు చూడండి, శ్రీ మహావిష్ణువేమో నా వల్ల కాదు అని తన తప్పును తాను తెలుసుకున్నారు. బ్రహ్మదేవుడు తన తప్పును తాను తెలుసుకుంటున్న సందర్భంలో ఆయనకు ఒక అవకాశం కనిపించింది. అయితే ఈ పుష్పాన్ని అడుగుతాడు అన్నమాట. ఆ కేతకి పుష్పాన్ని అడిగినప్పుడు అదేం చెప్తుంది, నేను ఈ తేజోస్తంభానికి అభిషేకం చేసి అక్కడి నుంచి కిందకి జారుతున్నాను, అక్కడి నుంచి కిందకి పడుతున్నాను నేను అని చెప్తుంది అనమాట. మరి దీని మొదలు నువ్వు కనుక్కున్నావా అంటే ఆ కేతకి పుష్పం చెప్తుంది, నేను కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి కిందకు వస్తున్నాను, దీని మొదలు ఎక్కడుందో తుది ఎక్కడుందో కూడా నాకు అర్థం కావడం లేదు అని చెప్తుంది అనమాట. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చెప్తాడు అంటే, సరే నువ్వు నాకు ఒక చిన్న సహాయం చెయ్యి, నువ్వు ఇలా వస్తున్నావు అన్న సంగతి నేను దీని మొదలును చూశాను, అక్కడనే నిన్ను నేను తీసుకొచ్చుకున్నాను అని చెప్పేసి నాకు చెప్పు అని చెప్తారనమాట. ఇక్కడ చూడండి, బ్రహ్మదేవుడు తన తప్పును తాను తెలుసుకొని రియలైజ్ అయ్యే సమయంలో ఆయనకు అధర్మం వైపు వెళ్ళడానికి ఒక అవకాశం కనిపించింది. వెంటనే ఆ అవకాశాన్ని ఆయన ఉపయోగించుకున్నారు. అయితే ఆయన కేతకి పుష్పానికి చెప్పాడనమాట. చెప్పేసరికి అది సరే అంటుంది. వచ్చిన తర్వాత ఆ అగ్నిస్తంభం ముందు నిలబడి చెప్తాడు, నేను ఈ తేజస్తంభానికి ఆదిని కనుక్కున్నాను అని చెప్తారు. తర్వాత కావాలంటే ఈ పుష్పాన్ని అడగండి అంటే అవును కనుక్కున్నారని ఆ పుష్పం చెప్తుందన్నమాట. అలా చెప్పేసరికి వెంటనే ఆ తేజోస్తంభంలో నుంచి ఒక వాయిస్ బయటకు వచ్చి ఏమంటుంది అంటే, నువ్వు చేసిందే తప్పు, దానికి నువ్వు మళ్ళీ ఇతరుల సహాయాన్ని కూడా తీసుకున్నావు, అంటే నీ ద్వారా ఇతరులు కూడా తప్పు చేసేలాగా చేశావు, కాబట్టి దీనికి నువ్వు పనిష్మెంట్ తీసుకోవాలి అని చెప్పేసి మహాదేవుడు ఒక పనిష్మెంట్ ఇస్తారన్నమాట. అయితే ఇక్కడ చూడండి, ఈ జరిగిన ఈ వృత్తాంతం మొత్తము వాళ్ళ తప్పులను రియలైజ్ అయిన తర్వాత చతుర్ముఖ బ్రహ్మగారు అలాగే శ్రీ మహావిష్ణువు వీళ్ళిద్దరూ ఏం చేశారు అంటే మహాదేవుడిని ప్రార్థించారు. మహాదేవ, మేము ఏ విధంగా అయితే అహంకారానికి అంటే అహంకారం అనే మాయ చేత కప్పబడ్డామో, అలాగే అధర్మం అనే మాయ చేత మేము ఏ విధంగా అయితే కప్పబడ్డామో, ఇదే విధంగా మానవ జాతి కూడా భ్రమలకు లోనవుతుంది. కాబట్టి మహాదేవ, నువ్వు మాకు ఒక సహాయం చెయ్యి. ఈ విధంగా మేము ఈ పరిస్థితుల్లో వచ్చిన విధంగా ఏ మానవుడు కూడా వాళ్ళ నిజస్థితిని దాటి అహంకారానికి వశులైపోయో లేదా అధర్మం చేయాలని నిర్ణయించుకొని ఇట్లా అత్యాశకు లోనైపోయి ఏమన్నా పొరపాట్లు చేస్తారేమో, అటువంటి పొరపాటు చేయకుండా నువ్వు భూమి మీద ఆవిర్భవించు అని అడిగినప్పుడు మహాదేవుడు ఏం చేస్తారంటే ఆ తేజస్తంభం దాని యొక్క ఆకారాన్ని తగ్గించుకొని అరుణాచలంలో ఆ కొండ రూపంలో వెలుస్తారన్నమాట. అదేవిధంగా ఆ కొంత తేజస్సుని అగ్నిలింగ రూపంలో ప్రతిష్ఠిస్తారు. ఇది అరుణాచలం ఏ విధంగా ఏర్పడింది, అరుణాచలం కొండ ఏ విధంగా ఏర్పడింది, ఆ అగ్నిలింగం ఏ విధంగా ఏర్పడింది అన్నదానికి మనకు పురాణాల ప్రకారం ఉన్న కథ మాస్టర్స్. అయితే ఇక్కడ మనం ఒక విషయము చాలా విచక్షణతో గమనించాలి.
ఒకరేమో సృష్టికర్త అంటే ప్రతిదీ సృష్టిస్తూ ఉన్నారు, ఒకరేమో పాలకుడు అంటే లోకాన్ని పాలిస్తున్నవాడు. వీళ్ళే అహంకారానికి అలాగే అత్యాశకు అనే 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 మాయలో పడ్డారు అంటే మాస్టర్స్, ఇక్కడ మనం ఒక విషయం చాలా క్లియర్గా తెలుసుకోవాలి. ఇక్కడ వాళ్ళు తప్పు చేశారు, అందుకు మహాదేవుడు వచ్చి శిక్షించాడు, ఈ కథను కథలాగా తెలుసుకుంటే మన జీవితంలో మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు. దీన్ని మన జీవితానికి మనం అన్వయించుకోవాలి. ఇది మన జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం తెలుసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ చూడండి, మనము మహాదేవుడు వాళ్ళిద్దరిని ఆ పొరపాటు నుంచి బయటకు తీసుకొచ్చారు. అయితే ఎవరైనా వెళ్ళి అరుణాచలం కొండను చూసి రాగానే వాళ్ళు మోహం నుంచి బయటపడిపోతారు, అహంకారం నుంచి బయటపడిపోతారు అనుకుంటే అది చాలా పెద్ద పొరపాటు. ఎందుకంటే ఇప్పటికీ ఎంతోమంది వెళ్తున్నారు, అరుణాచలం వస్తున్నారు. వాళ్లకు జరగాల్సిన ఆ ఆశీర్వాదం బాహ్యంగా అయితే జరుగుతుంది కానీ అంతరంగా జరగడం లేదు. అంతరంగా మనకు అరుణాచలము దర్శించాలి అంటే మన లోపల మార్పు రావాలి. ఆ మార్పు మనకి ఏ విధంగా వస్తుంది, మనం ఈ కథను మన జీవితంలో ఏ విధంగా అన్వయించుకోవచ్చు, ఇది మన జీవితానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్న దాని గురించి మనం ఇప్పుడు కొంచెం మన యొక్క విచక్షణని, మన యొక్క బుద్ధిని ఉపయోగించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. ఇక్కడ అహంకారంతో ఎవరైతే విర్రవీగుతూ ఉంటారో, నేను గొప్ప, నేనే గొప్ప అన్న అహంకారంతో ఎవరైతే ముందుకు వెళ్తుంటారో వాళ్ళ జీవితంలో ఒక మెట్టు కిందకి దిగి పతనం వైపు ప్రయాణిస్తున్నారు అని అర్థం మాస్టర్స్. బాగా గమనించాలి. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, అహంకారం వచ్చింది అంటే అహంకారం వెంటనే అజ్ఞానం వచ్చేస్తుంది. అజ్ఞానం వచ్చింది అంటే ఆ అజ్ఞానంలోకి వెళ్ళి నువ్వు ధర్మం చేస్తున్నావా అధర్మం చేస్తున్నావా విచక్షణ లేకుండా ప్రవర్తిస్తుంటావు. అజ్ఞానంలో స్వార్థంతో ప్రవర్తిస్తుంటాము. అజ్ఞానంలో ఉండి మనము సరికాని కర్మలను చేసుకొని, సరికాని కర్మలను పోగు చేసుకొని మనం తిరిగి మళ్ళీ భూమి మీద నుంచి వెళ్ళిపోయేటప్పుడు పుణ్యకర్మల ఖాతా తక్కువ చేసుకొని, పాపకర్మల ఖాతా ఎక్కువ చేసుకొని, అనుభవించాల్సిన కర్మల కంటే ఎక్కువ కర్మలను పోగు చేసుకొని మనం వెళ్ళాల్సిన లోకానికి వెళ్లకుండా వేరే ఏదో లోకంలో ఉండి తిరిగి మళ్ళీ భూమి మీద కోటాను కోట్ల జన్మలు తీసుకొని, మానవ జన్మలు తీసుకొని కష్టాలు పడుతూ, దుఃఖాలు పడుతూ, బాధలు పడుతూ, అవమానాలు పడుతూ, ఇబ్బందులు పడుతూ ఇంకా కొన్ని వందల జన్మలు అనుభవించాలి. వీటన్నిటికీ మూల కారణం బీజం ఎక్కడ పడింది మాస్టర్స్? అహంకారం అనే బీజం వల్ల పడింది. అయితే ఈ అహంకారాన్ని మనం జయించలేకపోతున్నాము. ఈ అహంకారాన్ని మనలో పెంచి పోషించుకుంటున్నాము. ప్రతి ఒక్కరిలో, మీలో, నాలో, ప్రతి ఒక్కరిలో ఈ అహంకారం అనేది ఉంది. ఒకరిలో ఒక స్థాయిలో అహంకారం ఉంటుంది, ఒకరిలో ఒక స్థాయిలో అహంకారం ఉంటుంది. కొంతమంది నేను ఆధ్యాత్మిక మార్గంలో గొప్పగా వెళ్తున్నాను అన్న అహంకారం ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏదన్నామంటే, నన్ను అడుగుతావా, నేను ఎంతటి వాడిని, నా స్థితి ఏంటనుకుంటున్నావు, నన్ను అడుగుతావా నువ్వు అని అహంకరిస్తారు. అలాగే ఇప్పుడు మనం ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఆ స్థాయిలో అహంకారం ఉంటుంది మాస్టర్స్. ఈ అహంకారాన్ని మనం గెలవలేకపోయాము అంటే, ఈ అహంకారాన్ని మనం దాటలేకపోయాము అంటే మనం సంపూర్ణ ఆత్మజ్ఞానాన్ని పొందుకోలేము. సంపూర్ణ ఆత్మజ్ఞానం మనకి ఎప్పుడైతే వస్తుందో, ఆ ఆత్మజ్ఞానం మనలో వచ్చిన తర్వాత, మనలో స్థితమైన తర్వాత మనం చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ధర్మం అవుతాయి. ఎప్పుడైతే మనము హృదయంలో ధర్మాన్ని ప్రతిష్ఠించుకొని ప్రేమతో కర్మలను చేస్తూ ఉంటామో అప్పుడు మనకు సత్కర్మలను చేస్తూ ఉంటాము. ఆ సత్కర్మలన్నీ మన కోసం మాత్రమే కాకుండా లోక కళ్యాణం కోసం కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ విధమైన కర్మలను మనం చేస్తూ ముందుకు పోయినప్పుడు మాత్రమే మన జీవితాన్ని ఉన్నతమైన స్థితిలోకి తీసుకువెళ్తాము. అయితే ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, బ్రహ్మగారు అలా చేశారు, విష్ణుమూర్తి అలా చేశారు, దీన్ని వాళ్ళు అలా చేశారు, వాళ్ళని మహాదేవుడు శిక్షించాడు, తర్వాత మళ్ళీ వాళ్ళు రియలైజ్ అయ్యారు, తర్వాత వాళ్ళు క్షమాపణ కోరుకోగానే మహాదేవుడు వాళ్ళని క్షమించాడు, వాళ్ళకి వరం ఇచ్చాడు, వాళ్ళు అరుణాచలం వచ్చిన వాళ్ళకు సహాయం చేయమని చెప్పి అడిగారు. కాబట్టి మనం అరుణాచలం వెళ్ళి మహాదేవుని దర్శించుకుంటే మనకు అన్ని పాపాలు పోతాయి అనుకుంటే పొరపాటు. మనం చేయాల్సింది ఏంటి అంటే, అరుణాచలం మన హృదయంలో దర్శించాలి. నా హృదయంలో కూడా ఒక తేజోస్తంభం ఉంది, ఆత్మరూపంలో ఉంది ఆ తేజోస్తంభము. ఆ తేజోస్తంభానికి నేను ఆదిని కనుక్కోలేను, అంతాన్ని కనుక్కోలేను. ఆ తేజోస్తంభంతో నేను మమేకమైపోతాను, దాని శక్తిని తీసుకుంటాను, నాలో ఉన్న సరికాని గుణాలను సరిచేసుకుంటాను, నాలో ఉన్న అహంకారాన్ని సరిచేసుకుంటాను, నాలో ఉన్న ఈ మోహబంధాలను నేను సరిచేసుకుంటాను. నేను నాది నాది అని నేను అహంకరించుకుంటూ ఉంటే నాలో ఉన్న
ఆ అజ్ఞానాన్ని నేను తీసేసుకుంటాను. ఈ విషయాలను మనం మార్చుకుంటూ వెళ్ళినప్పుడు మన హృదయంలో ఒక జ్యోతి వెలుగుతుంది మాస్టర్స్. ఆ జ్యోతే ఆత్మజ్యోతి, అదే జ్ఞానజ్యోతి, అదే మనం దర్శించాల్సిన అరుణాచల అగ్నిలింగము. అది ఎప్పుడు జరుగుతుంది? మనలో అహంకారం అంతమైన తర్వాత జరుగుతుంది. అంతా బాగానే ఉంది. మరి ఇప్పుడు మేము అహంకారాన్ని ఎలా జయించాలి? ఈ అహంకారాన్ని జయించాలంటే మార్గాలు ఏమన్నా ఉన్నాయా? వాళ్ళైతే దేవుళ్ళు కాబట్టి ఒక్క క్షణంలో మారిపోయారు. అంటే వాళ్ళని వాళ్ళు తెలుసుకున్నారు, రియలైజ్ అయ్యారు, మారిపోయారు. మేము మానవులం కదా, మేము మాయ చేత కప్పబడి ఉన్నాం కదా, మరి మేము ఎలా మారాలి? మేము ఎలా దీని నుంచి బయటపడాలి అంటే మాస్టర్స్, మనం ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే మన మనస్సులోకి అహంకారం వస్తుందో మనం గమనిస్తూ ఉండాలి, ప్రతి క్షణం గమనిస్తూ ఉండాలి. ఏదైనా ఒక పని చేశాము, అబ్బా సూపర్గా చేశాను నేను ఈ పని అని ఒక అహంకారం వస్తుంది. అప్పుడు వెంటనే నాకంటే బాగా చేసేవాళ్ళు ఈ భూమి మీద ఎంతోమంది ఉన్నారు అని జ్ఞాపకం తెచ్చుకోవాలి. అలాగే ఇప్పుడు సపోజు మనం ఎక్కడికైనా వెళ్ళాం మాస్టర్స్, మనం ఒక మంచి పని చేశాము. ఆ మంచి పని గురించి అందరూ పొగడాలి అని మనం కోరుకుంటూ ఉంటాము. అయితే వాస్తవానికి గమనించాము అంటే మనకంటే గొప్ప పనులు చేసిన వాళ్ళు చరిత్రలో ఎంతమంది ఉన్నారు? సర్వస్వాన్ని త్యాగం చేసి వారి ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహాత్ములు ఎంతమంది ఉన్నారు? మరి వాళ్ళని పొగడడం పక్కన పెట్టేసి చిన్న పని చేసిన మనల్ని ఎందుకు పొగడాలి? అంటే ఇక్కడ మనం ఏం కోరుకుంటున్నాము? మన అహంకారాన్ని తృప్తిపరుచుకుంటున్నాము. చాలా సందర్భాల్లో మానవులు ఎలా ఉన్నామంటే మాస్టర్స్, ఎలా ఉన్నారు అంటే వాళ్ళ అహంకారాన్ని తృప్తిపరచుకోవడం కోసం ఎంతటి దారుణాలనైనా చేస్తున్నారు, ఎంతటి అన్యాయాలనైనా చేస్తున్నారు, ఎన్ని అధర్మాలైనా చేస్తున్నారు. కానీ ఈ ఒక్క విషయాన్ని మర్చిపోతున్నారు. నేను చేసే ప్రతి పని నాకు ఒక కర్మను తెచ్చిపెడుతుంది, ఎన్ని జన్మలైతేనా ఆ కర్మను తిరిగి నేనే అనుభవించాలి అన్న విషయాన్ని మర్చిపోయి అజ్ఞానంలోకి వెళ్ళిపోయి పొరపాట్ల మీద పొరపాట్లు చేస్తూనే ఉన్నారు. కాబట్టి అటువంటి పరిస్థితి మనం పడకూడదు, అటువంటి పరిస్థితులకు మనం వెళ్ళకూడదు అంటే ఎప్పటికప్పుడు మనల్ని మనం సరి చేసుకుంటూ ఉండాలి. మన ఆలోచనలు మనం గమనించుకుంటూ ఉండాలి, మన భావాలు మనం గమనించుకుంటూ ఉండాలి, మనం చేసే ప్రతి పనిని మనం విశ్లేషించుకుంటూ ఉండాలి. ఈ పని నేను ఒక పని చేస్తున్నాను అంటే ఈ పని నేను ఎందుకు చేస్తున్నాను? నేను అహంకారంతో చేస్తున్నానా? నేను మాత్రమే చేయగలనన్న అహంకారంతో చేస్తున్నానా? ఆ పరమేశ్వరుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను చేస్తున్నాను అనే హృదయంలో ప్రేమను నింపుకొని చేస్తున్నానా చెక్ చేసుకోవాలి. ఎప్పుడైతే అహంకారంతో చేస్తున్నాను అన్న ఆలోచన మనకు వచ్చింది అంటే వెంటనే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నాకంటే గొప్పవాళ్ళు ఈ చరిత్రలో చాలామంది ఉన్నారు, నా తర్వాత ఇంకా ఎంతోమంది గొప్పవాళ్ళు రాబోతూ ఉన్నారు, వాళ్ళతో పోల్చుకుంటే నేనెంత అని మనల్ని మనం తగ్గించుకోవాలి. అప్పుడు వెంటనే మనం ఆ పరమాత్ముడిని కోరుకోవాలి, అరుణాచలేశ్వర నాలో ఉన్న ఈ అహంకారాన్ని దాటడం నా వల్ల కావడం లేదు, నాకు సహాయం చెయ్యి, నేను ఈ అహంకారం నుంచి బయటపడాలి, నాలో ఆత్మజ్ఞానాన్ని నింపుకోవాలి, జ్ఞాన జ్యోతిని నాలో నింపుకోవాలి అని మనం ఎప్పుడైతే ఆయనను కోరుకుంటామో ఆయన మనకు సహాయం చేయడానికి సదా సిద్ధంగా ఉంటాడు. మనము దీనిలో నుంచి నేర్చుకోవాల్సిన విషయము ఈ పాయింట్ మాస్టర్స్. అయితే తర్వాత మిగిలిన విషయాలు తర్వాత భాగాల్లో తెలుసుకుందాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్.